భారత్ మీద హమాస్ తరహా దాడుల కోసం ఇస్లామిక్ టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారా? దేశంలోని డాక్టర్లు, ఇంజనీర్లతో భారీ సైన్యాన్ని తయారు చేయడం, అదును చూసి దెబ్బకొట్టేందుకు అండర్ కవర్ ఆపరేషన్స్ తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయా? ఫరీదాబాద్లో టెర్రరిస్టుల డెన్గా మారిన ఆల్ఫల్ యూనివర్సిటీని జల్లెడపడుతుంటే కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆల్-ఫలాహ్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో జల్లెడపడుతుంటే అక్కడ భారీ అండర్ గ్రౌండ్ నిర్మాణం భద్రతా సంస్థల కంటపడింది. ఆ నిర్మాణం చూసి భద్రతాధికారులు నివ్వెరపోతున్నారు. అందులో కీలకమైన విషయం ఏంటంటే 4 నుంచి 5 అడుగుల మందం గల గోడలతో బంకర్ నిర్మించాల్సిన అవసరం ఏంటనే కోణంలో కూడా దర్యాప్తును చేస్తున్నారు. అయితే అది మదర్సాగా చెబుతున్న మదర్సాను బంకర్లో నిర్మించాల్సిన అవసరం ఏంటన్న అనుమానాలు తీవ్రమవుతున్నాయి. ఆల్-ఫలాహ్ యూనివర్సిటీ ఫరీదాబాద్లోని దౌద్ అనే గ్రామంలో ఉంది. ఈ మదర్సా యూనివర్సిటీకి 700 మీటర్ల దూరంలోనే ఉంది. నగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో విశాలమైన ఖాళీ భూములు ఉన్న ప్రదేశంలో ఈ నిర్మాణం ఎందుకు జరుగుతోందన్న అనుమానాలు ముసురుమంటున్నాయి. ఇక ఆ భూమిని కూడా ఒక ఏడాది ముందే 14 లక్షలకు కొనుగోలు చేసినట్లు బయటపడింది. ఇక దీని పవర్ ఆఫ్ అటార్నీ మొహమ్మద్ ఇస్లాయిక్ పేరిట ఉంది. ఇస్లాయక్ అంటే ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత యూనివర్సిటీ ఛాన్సలర్గా తేలింది. ఆయన్ని అరెస్టు చేశారు. మరి ఈ ఇసియా కూడా అతనేనా అనే ఆసక్తి రేపుతోంది. ఈ బంకర్ నిర్మాణానికి డబ్బు అందించినవాడు డాక్టర్ ముజమిల్ అహ్మద్ గానిగానే తేల్చారు. అయితే ఢిల్లీ పేలుడు ఘటనలో ఇతను కీలకంగా వ్యవహరించాడు. ఇక మదర్సాలో 22 మంది పిల్లలు చదువుతున్నారు. కానీ అరెస్టుల పర్వం మొదలైన తర్వాత మదర్సాను మూసివేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ బంకర్లో ఫ్యాన్లు, ప్రార్థన చేసుకునేందుకు మ్యాట్లు, సబ్మెర్సిబుల్ పంపులు ఏర్పాటు చేశారు. ఇది అచ్చంగా టెర్రరిస్టులు తమ రక్షణ కోసం ఏర్పాటు చేసుకునే సురక్షితమైన బంకర్ లాగా ఉందని భద్రతా దళాలు చెబుతున్నాయి. అక్కడే కనిపిస్తున్న వాతావరణం ప్రకారం ఈ బంకర్ను జైషే మొహమ్మద్ ఉగ్రవాదులను దాచడానికే ఏర్పాటు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మదర్సాలో బోధించే విద్య పేరుతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని, భవిష్యత్తులో చేయబోయే దాడులకు అనుగుణంగానే ఈ బంకర్ నిర్మాణం జరుగుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో ఇంకా ఎలాంటి అంశాలు బయటపడతాయో చూడాల్సిందే.